హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అన్విక. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అండ్ షేర్ కూడా చేయండి. నేను మొన్న చెప్పాను కదండి, మా డాడీ వాళ్ళ ఆవునైతే దొంగలు ఇచ్చారని. ఇదేనండి దాని దూడ. పాపం ఒక 4 days బాగా అరిచింది వాళ్ళ అమ్మ కోసము. అంటే 4 months కదా, ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతుందనమాట. ఇంకా మేత అవి కూడా సరిగా అలవాటు పడలేదు. అసలు తల్లిని బిడ్డని వేరు చేయడానికి వాళ్ళకి ఎందుకు అనిపించిందో నాకైతే అర్థమే కావట్లేదు. వాళ్ళకి మనసులో ఒప్పిందో ఏంటో. తెలిసిన వాళ్ళు చేసిందా తెలియని వాళ్ళు చేసిందా అనేది కూడా తెలియట్లేదు నాకైతే. థర్స్డే రోజు నైట్ పడుకున్న తర్వాత 12-12:30 అరౌండ్ జరిగిందంట ఇన్సిడెంట్. మాకైతే తెలీదు. ఫ్రైడే రోజు మార్నింగ్ లెగిసి ఆవును చూస్తే ఆవు అయితే లేదు. సో డాడీ వెళ్ళేసి పక్కింట, అంటే ఒక 20 feet డిస్టెన్స్లో ఇంకో ఇల్లు ఉంది, ఆయన అడిగితే లేదండి మా ఇంటికి అయితే రాలేదు మీ ఆవు, నైట్ దొంగలు వచ్చారు, మా ఆవును కూడా ఇడిపించడానికి చూశారు, ఆ టైంలో నేను లేచే ఉన్నాను, సో వాళ్ళు నన్ను చూడలేదు, నేను లేచి నింది ఇలా తలుగిప్పబోయేసరికి మా ఆవు లెగిసి నిలబడింది. నేను ఏంటా అని చూసేసరికి తలుగిప్పుతున్నారు మా ఆవుది. నేను గట్టిగా దొంగ నరిచేసరికి చుట్టుపక్కల ఇళ్ళల్లో వాళ్ళందరూ వచ్చేసారు. వీళ్ళని చూసి ముగ్గురు అయితే ఉన్నారు, వాళ్ళందరూ ఆటో ఆన్లోనే ఉంది, ఆటో ఎక్కేసి వెళ్ళిపోయినారు అని చెప్పినారు. సరే కదా అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటే ఇంటి వెనక పెద్దమ్మ అనింది, నైట్ కుక్కలు అరుస్తూ ఉన్నాయి కదా అని చెప్పేసి బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చి చూస్తే మీ ఇంటి ముందు నుంచి అయితే ఒక ఆటో స్లోగా వెళ్తూ ఉన్నింది, దూడేమో బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నింది, నేను మీరు కట్టేయడం మర్చిపోయారేమో అనుకున్నాను అనేసి అన్నారు. సరే అని ఇంకా మా డాడీ అయితే ఫ్రైడే రోజు 7:30 ఆ టైంకి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ మేడం లేరు, 10కి వస్తారు అని అంటే సరే అని 10 వరకు ఉన్నారు మా డాడీ. మళ్ళీ 10కి ఎస్ఐ మేడంకి కాల్ చేస్తే లేదు ఈవినింగ్ రమ్మన్నారంట, ఈవినింగ్ కాల్ చేస్తే లేదు రేపు రాండి అన్నారంట. ఇలా 2 days పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసారు. సరే అని చెప్పి తెలిసిన వాళ్ళవి ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా పెట్రోల్ బంకుల్లో వాటిలో అనేసి పెట్రోల్ బంక్లో చెక్ చేస్తే మనం చెప్పిన టైం అంటే 12-12:30 అరౌండ్లో చూస్తే ఒక్కటి ఆటో వెళ్ళినట్టు కనిపిస్తుంది, ఇంకేం వెళ్ళలేదు ఆ టైంకి. అండ్ మా ఊర్లో కూడా మెయిన్ రోడ్లో ఒకటి సీసీ కెమెరా ఉంది. సరే కదా అని అది ఓపెన్ చేద్దామని చూస్తే అది ఓపెన్ చేస్తే నైట్ 10 నుంచి మార్నింగ్ 3 వరకు కెమెరా కూడా పనిచేయలేదు అది. సో ఇది ఆ రోజే పనిచేయలేదా, రోజు ఆ టైంకి పనిచేయట్లేదు అనేది ఎవరికి తెలియట్లేదు. యాక్చువల్గా మా ఊర్లో కెమెరా పెట్టించింది కూడా మా డాడీ. ఇన్ కేసు ఇట్లా ఏమన్నా రాంగ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగితే ఉంటుంది కదా అన్నట్టుగా పెట్టించారు. అది లాస్ట్కి మాకే రివర్స్ అయినట్టుంది. ఫ్రైడే రోజు ఇన్సిడెంట్ జరిగితే మండే వరకు పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు అసలుకి. మండే రోజుకి తెలిసిన వాళ్ళతోటి కొద్దిగా ప్రెజర్ చేపిస్తే మండే రోజు ఈవినింగ్ వచ్చారు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ మేడము. వచ్చి అంతా ఎంక్వైరీ చేశారు, అన్నీ ఎట్లా జరిగింది ఏంది అంతా అడిగితే మళ్ళీ అన్నీ చెప్పామన్నమాట. సరే చెప్పిన తర్వాత ఇంక మళ్ళీ వాళ్ళకి చెప్పి కూడా 4-5 days అయింది, 1 week అవుతుంది, ఇప్పటికి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఒక కాల్ కూడా లేదు. మేమేం సీసీ కెమెరా చెక్ చేస్తాం, టోల్గేట్ దగ్గర సీసీ కెమెరా చెక్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు చెక్ చేసినట్టు అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. పాపం ఒక 5 years అయింది మా ఆవు మా ఇంటికి వచ్చి. మా డాడీ వాళ్ళు దాని మీద ఎంత ప్రేమ పెంచుకున్నారోను అసలు. ఆవుని ఎంతోమంది అయితే అడిగారు, కానీ మా డాడీ భయపడి ఇవ్వలేదన్నమాట. ఎక్కడ కోతకి వెళ్తుందో ఏమోనని. కొంతమంది అయితే లేదు మేము సాక్కోవడానికి అని చెప్పినారు, కానీ మా డాడీ ఎందుకో ఇవ్వలేదు, నేను ఇవ్వను అని చెప్పినారనమాట. నేను ఈ వీడియోకి వాయిస్ ఇస్తుంటే అన్విక మధ్యలో ఏదో మాట్లాడుతూ ఉంది. తన వాయిస్ని అయితే ఈ వీడియో వరకు ఇగ్నోర్ చేయండి. సరే పోలీస్ వాళ్ళు అయితే పట్టించుకోవట్లేదు కదా, ప్రెస్నైనా అప్రోచ్ అవుదాము అని అంటే మా డాడీ వద్దు, ఎందుకు మన వస్తువు పోగొట్టుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ దానికి దీనికని మళ్ళీ డబ్బులు పెట్టి ఇలా మనీ వేస్ట్ ప్లస్ మన వస్తువు పోయినట్టేను అనేసి అన్నారనమాట. ఇంకా దాని మీద అయితే కంప్లీట్గా హోప్స్ వదిలేశారు మా డాడీ. డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం పదే ఫోన్ చేస్తేనేమో అదిగో ఎక్కడున్నాము, వాళ్ళకి బందోబస్తులో ఉన్నాం, వీళ్ళకి బందోబస్తులో ఉన్నాం అంటున్నారు. మనలాంటి కామన్ పీపుల్కి బందోబస్తు ఇవ్వరా, సెక్యూరిటీగా ఉన్నాం కదా అనేసి మా చుట్టూ తిరగమని చెప్పట్లేదు. మేము ఇట్లాంటి కామన్ పీపుల్ ఏదన్నా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని పట్టించుకోమని అడుగుతున్నాము. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాలాగే ఎంతోమందికి ఆవులు కానీ గేదెలు కానీ మేకలు గొర్రెలు ఒకటి ఉన్నాయి. మాది మెయిన్ ఇంట్లో కట్టేస్తుంటేనే ఇట్లా చేశారంటే ఇంకా పొలాలలో ఉండే వాటి పరిస్థితి ఏంటో తెలియట్లేదు అసలు.
సీసీ కెమెరా పెట్టించుకుందామా అంటే సీసీ కెమెరాలు విరగ్గొట్టేసి దొంగతనం చేసినవి కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అది మేమే ఫేస్ చేసాం లాస్ట్ ఇయర్ తిరుపతిలో. ఇంక మన వస్తువుని ఎలా కాపాడుకోవాలో ఏంటో అనేది మీరే డిసైడ్ చేసుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అందుకే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అయితే